ఫ్రెండ్స్, సో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ప్లస్ అలాగే నెక్స్ట్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తున్నాను, దానికోసం వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ పాయింట్ అండి, చాలామంది ఏమనుకుంటున్నారంటే 90,000 మంది ఉన్నారు కదా, అంటే 90+ వెళ్ళండి, 90,000 మంది ఉన్నారు కదా, ఇందులో మనకు ఎక్కడొస్తుంది జాబు అని చెప్పేసి చాలామంది క్విట్ అయిపోతున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కనుక అక్కడ 90,000 మంది రాసిన వాళ్ళలో సగం మంది అనుకోకుండా పాస్ అయిన వాళ్ళే, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి కాంపిటీషన్ ఎంతమంది మధ్య ఉంటుందంటే కనుక కాంపిటీషన్ ఓన్లీ ఒక 7,000 నుంచి 9,000 మధ్యలో నుండి, అంటే మ్యాక్సిమం 10 వేసుకోండి, 10K వేసుకోండి, 10K మధ్యలో మాత్రమే ఉంటుంది తప్పనిచ్చి 90,000 మంది మధ్యలో ఉండదు. ఇందులో కూడా చాలామంది ఆబ్సెంట్ అయిపోతారు నేను చెప్తున్నాను. ఇంకా ఇప్పటికి కూడా సెకండ్ పాయింట్, ఇప్పటికి కూడా చాలామంది బుక్స్ తీయలేదు, ఇంకా గ్యాదరింగ్లో ఉన్నారు, బుక్స్ గ్యాదరింగ్ చేసుకుంటున్నారు. ఇంకా ఏంటి బుక్స్, నేను మీకు టైం లేదని చెప్పి ఇప్పటికి ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. అంటే కనుక మీరు కరెక్ట్గా కనుక నేను చెప్పినప్పుడు వినిటే ఈ పాటికి మీకు ఒక పేపర్ అయిపోయింది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక ఇంకా బుక్స్ గ్యాదరింగ్లో ఉండద్దు, అథెంటిక్ బుక్స్ తీసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను, పేద విద్యార్థులు ఎవరన్నా ఉంటే కనుక నా ముందు వీడియోస్లో బుక్స్ ఉన్నాయి, అవి తీసుకొని చదువుకోండి. కోచింగ్ తీసుకునే వాళ్ళు ఎవరంటే కోచింగ్ తీసుకోవచ్చు బయటికి వెళ్ళి, నేను దాని గురించి అబ్జెక్షన్ చెప్పను. నా కాడ కోచింగ్ తీసుకోమని ఎవరిని అడిగి ఏ వీడియోలో కూడా నేను చెప్పలేదు కూడా. సో అలాగే ఈ బుక్స్ విషయంలో అండి నేను ముందే చెప్తున్నాను, ఇది లైఫ్ను డిసైడ్ చేస్తుంది, లైఫ్ను డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఎలాంటి బుక్స్ కొనాలంటే కనుక ఎవరో మీ ఫ్రెండ్స్ చెప్పారు కదా, మార్కెట్లో బాగా సేల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు చాలామంది బుక్ స్టాల్కి పోయి ఏ బుక్ బాగుంటుందని సేల్స్ మేనేజర్లు అడుగుతారు, నేను విన్నాను. ఒకటండి, వాళ్ళు సేల్స్ మేనేజర్స్ ఒకవేళ వాళ్ళే గ్రూప్ 2 చదివే వాళ్ళు దీనికి వాళ్ళు ఆ పక్క ఎందుకు ఉంటారు, మీతో పాటు ఉంటారు కదా. చిన్న పాయింట్, బుక్ స్టాల్ లోపల ఎందుకుంటారు, బుక్ స్టాల్ బయట బుక్స్ కొంటుంటారు కానీ, ఓకేనా. సో కాబట్టి బుక్ స్టాల్ వాళ్ళకి ఏం తెలియదండి, వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళ ఓనర్లు ఏమైతే చెప్తారో అవి మాత్రమే వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు తప్ప నుంచి వాళ్ళకి ఏం ఐడియా ఉంటుంది. ఒక మాట చెప్పిన వాళ్ళు ఏమైనా గ్రూప్ 2 గ్రూప్ 1 ఆస్పిరెంట్సా కాదు. కాబట్టి ఎప్పుడే కానీ ఒకరి సలహా మీకు నచ్చినది బాగా అథెంటిక్గా ఉండేది మాత్రమే తీసుకోండి. 600 పేజీలు 700 పేజీలు మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మీకు నోట్స్ రాసుకునేదానికి టైం లేదు, తీసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు అది మీరు నోటిఫికేషన్ పడక ముందు మాత్రమే తీసుకోవాలి. నోటిఫికేషన్ పడిన తర్వాత ఇప్పుడు మీరు మెయిన్స్కు బుక్స్ కొని షార్ట్ నోట్స్ రాసుకొని ఏం చేస్తారు, ఏం చేయలేరు. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే కనుక మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇప్పటి నుంచైనా రెడీ కండి, అలర్ట్ కండి. అలాగే నా ఫస్ట్ షెడ్యూల్ రిలీజ్ చేసినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ నా డౌట్స్ అడిగారు, కొన్ని చెప్తున్నాను. ఎప్పుడే కానీ ఒకేసారి పర్ డే స్టార్టింగ్ చేయాలనుకున్నారు, ఈరోజు స్టార్ట్ చేయాలనుకున్నారు, ఒకేసారి 8 to 10 అవర్స్ చదవద్దండి. 8 to 10 అవర్స్ చదవద్దు. గ్రాడ్యువల్గా మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాల్సింది తప్పనిచ్చి ఒకేసారి చదవద్దు, ఓకేనా. ఈరోజు ఒక 4 అవర్స్, రేపు 6, ఎల్లుండి 8, అలా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోండి. అంతే తప్పనిచ్చి ఒకేసారి చదవద్దు. ఇంకోటి ఏంటంటే కనుక ఈ ఎంప్లాయీస్ ఉన్నారు కదండి, నా కాడ ఉండే వాళ్ళంతా 90% గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. నేను చెప్పేది వాళ్ళకు కూడా అదే చెప్తున్నాను. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు టైమ్స్, ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఈ ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి మ్యాక్సిమం సెలవు ఇవ్వకపోవచ్చు. సో అలా అని చెప్పి చాలామంది రిజైన్ చేస్తున్నారు. సో దయచేసి చేయొద్దండి రిజైన్. సిక్ లీవ్ కానీ ఏదైనా ఆల్టర్నేట్గా చూసుకోవాలి, కానీ దయచేసి ఎవరు జాబ్ రిజైన్ చేయొద్దు. గవర్నమెంట్ జాబ్కి, ప్రైవేట్ జాబ్ అనుకున్న పర్లేదు, నో ప్రాబ్లం, నేను కూడా ఒప్పుకుంటాను, అది కాకపోతే ఇంకోటి చూసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ జాబ్ కదా, కష్టపడి చదివింటారు మీరు, చదివినప్పుడు జాబ్ వచ్చినప్పుడు అంత ఆనందపడింటారు. మళ్ళీ దాన్ని రిజైన్ చేయాలంటే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ గ్రూప్ 2 జాబ్ రాకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి ఎవరే కానీ జాబ్కు రిజైన్ చేయొద్దు, ఎలక్షన్ కూడా అమల్లో ఉందని చెప్పేసి. సో ఈ ఎలక్షన్ మూమెంట్లోనే మీరు దాన్ని అందులో దట్టు హాలిడేస్ ఎవరికి, ఈ టీచర్స్ కానీ ఇంకొకరికి కానీ మిగతా వాళ్ళకు, ఎక్సెప్ట్ పోలీసు పంచాయతీ సెక్రటరీ వీళ్ళకి అప్పటి నుంచి మిగతా వాళ్ళకు హాలిడేస్, పిల్లలతో డిస్టర్బెన్స్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఆ పిల్లల డిస్టర్బెన్స్ కొద్దిగా చూసుకోండి. సో నేను చెప్పే మెయిన్ విషయం ఏంటంటే కనుక నేను ఎప్పుడు మీకు సోది చెప్పనండి. సో రేపు సెకండ్ షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నానండి, April 29. ఏమేమి చదవాలా, ఏపీ స్టేట్ చదవాలా, పాలిటీ చదవాలా. నేను ఇక్కడ ఏం మెన్షన్ చేశానంటే డైలీ 1 అవర్ ఎకానమీ, డైలీ 1 అవర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పాను. ఇవి ఏం పెద్ద కష్టమేం కాదు, ఇవి చదవచ్చు. దీంతోపాటు ఇవి కూడా 1 అవర్ చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక క్లియర్గా నీట్గా వేసి పెట్టానండి. మీకు
గ్రాండ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే కనుక జూన్ 11వ తేదీ ఈ షెడ్యూల్కు. ముందు బ్యాచ్కి వచ్చేసి 6వ తేదీ అనుకుంటున్నా తెలిసి. ఈ బ్యాచ్కి వచ్చేసి ఈ షెడ్యూల్ తీసుకున్న వాళ్ళకు జూన్ 11వ తేదీ ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. ఇది ఎందుకు పెట్టానంటే అండి, ఎకానమీ డైలీ 1 అవర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు పెట్టానంటే, ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ కనీసం బేసిక్స్ కవరప్ అయిపోతుంది కదా. ఈ బేసిక్స్ కవరప్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే కనుక ఒక 30 to 40% సిలబస్ కవరప్ అయిపోతుందండి. 30 to 40% సిలబస్ సెకండ్ పేపర్ కవరప్ అయిపోతుంది. ఆల్రెడీ ఆ లోపల మీకు ఫస్ట్ పేపర్ అయిపోతుంది. అనమాట. సో కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మళ్ళీ షెడ్యూల్ని సెకండ్ పేపర్కి ఇస్తాను. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక, నేను ఆల్రెడీ నా బుక్స్ రాశాను. నేను యూట్యూబ్లో నా వీడియోస్ ఉన్నాయో చూసుకోండి. అలాగే నేను రాసిన బుక్స్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి చూడండి. ఏపీ హిస్టరీకి వచ్చేసి ఇవి 2 బుక్స్ అండి. డైరెక్ట్ బిట్లు దిగాయి. మీరు కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి. డైరెక్ట్ బిట్ ఎక్కడనైతే కట్ చేశానో అక్కడ డైరెక్ట్ దిగాయి. ఓకేనా. సో కాబట్టి ఇది ఏపీ హిస్టరీకి. ఇది వచ్చేసి ఏన్షియంట్ అండ్ మీడివల్. ఇది వచ్చేసి మోడర్న్ అండి. నేను ఇంపార్టెంట్ ఏది కూడా కట్ చేసి పెట్టాను. వాడికి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ అనేది కూడా కట్ చేసి పెట్టాను. వీటితో పాటు నేను పాలిటీ రాశానండి. చాలామంది అనుకుంటుంటారు పాలిటీ 100 పేపర్లో ఏమొస్తుందని. ఈ 100 పేపర్స్లో నుంచి మీరు చదివారంటే కనుక 100 పేపర్స్ ఓన్లీ. ఈ 100 పేపర్స్ చదివారంటే ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇది A4లో తీసుకోవద్దండి. లెక్చర్లో కానీ లేకుంటే కనుక A3లో కానీ తీసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు కొద్దిగా అక్షరాలు పెద్దగా కానొస్తాయి. ఎప్పుడు జిరాక్స్ కోసము ఖర్చు ఎక్కువ ఏదైనా ఆలోచించద్దండి. ఎందుకంటే కనుక లైఫ్ ఇంపార్టెంట్. ఓకేనా. సో కాబట్టి వీటితో పాటు నేను కవరప్ చేసింది ఏంటంటే కనుక టేబుల్స్ మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను, ముందు వీడియోలో. సో చాలామంది వాళ్ళకి అర్థం కాలేదు. ఈ వీడియోస్ ఏంటంటే కనుక అండి, ఈ బాక్సెస్ ఏంటంటే కనుక ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఎక్కడెక్కడ కట్ చేయాలా ఇవన్నీ నేను గ్యాదరింగ్ చేసి పెట్టాను అదే పనిగా. సో కాబట్టి మీకు ఇది కూడా మీకు నేను ఇస్తానండి. ఇది కూడా మీకు ఇస్తాను. బాగా చూడండి. లాస్ట్ టైం అడిగారు 2019లో రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన డేటు అని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. లాస్ట్ పదవి నుంచి తొలగిపోయిన తేదీ క్లియర్ కట్గా ఇచ్చారు చూడండి. అలాగే మీకు ఇది జిరాక్స్ చేసుకుంటే కనుక అన్న కూడా ఒక 50,000 కంటే ఎక్కువ పడదండి. ప్రతి ఒక్కటి లాస్ట్లో మీరు వెళ్ళేటప్పుడు క్విక్ రివిజన్ కోసం ఇదిగో చూడండి. లాస్ట్ టైం ఈ బిట్ అడిగాడు. భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలే ఏచుతుండ, తెల్లవారు గడిసరి గొల్లవారి పితుకుతుండరు మూతులు బిగి. ఇది లాస్ట్ టైం అడిగారండి. చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు రాశారండి. ఇదే డైరెక్ట్ బిట్. మీరు కావాలంటే బిట్టు చూసుకోండి. సో కాబట్టి ఎట్లా కవరప్ చేశారంటే కనుక మీకు మ్యాక్సిమం ఏ ఒక్క బిట్టు కూడా ఫస్ట్ పేపర్లో నుంచి మిస్ కావద్దు అనే వర్షన్లో నేను దాన్ని మొత్తం అంతా గ్యాదర్ చేసి పెట్టాను. ఓకేనా. ఫస్ట్ పేపర్లో మ్యాక్సిమం మీరు ఈ మెటీరియల్ చదవడం వల్ల నా వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి. 130+ పెట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. లాస్ట్ టైం పెట్టారు కూడా. సో కాబట్టి ఈసారి కూడా కొద్దిగా క్రిటికల్గా ఇచ్చినా కూడా ఒక 120 వేసుకోండి. 120+ వేసుకుందాం. ఓకేనా. సో కాబట్టి ఆ యొక్క షెడ్యూలు, ఈ యొక్క మెటీరియల్ మొత్తం A to Z ఇస్తాను. కొంతమందికి ఇది నేను టేబుల్స్ పంపించలేదండి. అది ఎవరైనా పెండింగ్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక నాకు త్రూ ద వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ కంటే నేను మీకు పంపిస్తాను. సో ఏదైనా ఉంటే కనుక మీరు డైరెక్ట్ కాల్ చేయొద్దండి, త్రూ ద డైరెక్ట్ వాట్సాప్. ఓకేనా. నేను ఎక్కువసేపు ఎప్పుడు క్లాస్ చెప్పను. అలాగే ఈ మోడర్న్ ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను చాలా. అవి కూడా అప్లోడింగ్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఇవి ఆల్మోస్ట్ కవరప్ అయిపోయాయి. అప్లోడింగ్ ఒకటి పెండింగ్ ఉంది. ఇది మీకు నేను ఒక 2 days నుంచి అప్లోడ్ చేస్తానండి. ఇది క్లియర్ అయిపోతుంది మీకు. వాడికి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏపీ హిస్టరీ మీకు చెప్పిన వాడిని అవుతాను. ఇంకా పాలిటీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తక్కువ టైంలో మీరు రాసుకోవాల్సిన నోట్స్ కూడా నేను రాసి ఇచ్చాను. ఓకేనా. సో అదేంటి నేను చెప్పాలనుకున్న కంటెంట్. ఎవరైనా కానీ ఈ షెడ్యూల్ ఫాలో కావాలి అనుకుంటే కనుక మ్యాక్సిమం నా ఎక్స్పీరియన్స్ మీకు తెలుసు. ఇప్పటికే నేను ఎంత జెన్యూన్గా చెప్తానో తెలుసు. ఈ షెడ్యూల్ కనుక ఫాలో అయ్యారంటే కనుక మీరు డైలీ మ్యాక్సిమం మీరు సిలబస్ కవరప్ చేస్తారు. ఫెయిల్ అయిపోయేదానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక గ్రూప్ 2 లాంటి జాబ్స్ రాకపోవడానికి ప్రధాన కారణము ఫస్ట్ ఏంటంటే కనుక సిలబస్ను 100% కవరప్ చేయలేకపోవడము. సిలబస్ను 100%, అందులో దట్టు ఇవి తక్కువ టైంలో. సో ఈ మెటీరియల్ ద్వారా మీరు ఏమవుతుందంటే 1-2 సార్లు చదవచ్చు. ఓకేనా. ఆ సెకండ్ పేపర్ ఏం చదవాల్సింది కూడా నేను చెప్తాను, గైడెన్స్ ఇస్తాను. సో దాన్ని ఫాలో అయ్యి మ్యాక్సిమం మీరు జాబ్ కొట్టేదానికి 100% నా సైడ్ నుంచి మీకు సపోర్టింగ్ ఇస్తాను. సో చదవడం ఒకటి మీ చేతిలో ఉంటుంది అంతే. చదివేది నా చేతిలో ఏముంటుంది కదా. ఓకేనండి. ఇదే నేను చెప్పాలనుకున్న కంటెంట్. ఓకే అండి. థ్యాంక్ యూ.